హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే మీతో నేను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేస్తున్నానండి. అసలు ఈ మధ్య చాలా నీరసంగా ఉందండి. ఎండలకేమో అనుకున్నాను, కాకపోతే ఇక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ బ్లడ్ చాలా తక్కువైందని చెప్పారు. అంతేకాకుండా ఫేస్ పైన కూడా చాలా డల్నెస్ అయిపోయింది, మరియు పిగ్మెంటేషన్ కూడా చాలా ఎక్కువైపోతుందండి. ఇక అందుకోసం అనేసి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ క్రీమ్ ఇచ్చారు, టాబ్లెట్స్ ఇచ్చారు. కానీ ఇక వాళ్ళు అన్నారు, ఇట్లా క్యారెట్ బీట్రూట్ జ్యూస్లు కనుక రెగ్యులర్గా తాగితే స్కిన్ ఆటోమేటిక్గా గ్లో అవుతుంది, ఇలాంటి టాబ్లెట్లతో కాకుండా అలా ఫుడ్తో మీరు క్యూర్ చేసుకోండి అని చెప్పారు. ఇక సో అందుకోసం అనేసి ఇక రెగ్యులర్గా అయితే క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగుదామనేసి ఫిక్స్ అయిపోయాను. ఈ తొక్కలు ఉన్నాయి కదా అండి, ఇవి చెట్లల్లో వేయాలి. ఇలా చెట్లల్లో వేసేసి వాటిపైన మట్టి కనుక కప్పేసామనుకోండి, అవి మంచి మన చెట్లు మంచిగా గ్రో అవుతాయి. ఇక్కడ నేను మనీ ప్లాంట్ చెట్టు, తమలపాకు చెట్లు ఇలా పెట్టేశాను అనమాట. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను చెట్లన్నీ కూడా. ఇది చాలా బాగా గ్రో అవుతున్నాయండి. రెగ్యులర్గా అయితే వాటర్ ఇస్తున్నాను వాటికి. ఇలా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళను ఇలా రెగ్యులర్గా వేస్తూ ఉన్నాను. అవి గ్రో అవుతుంటే నాకైతే భలే అనిపిస్తుందండి నిజంగా. ఇంకా పెద్దగా గార్డెన్ అయితేనైతే నేను తట్టుకోలేనేమో ఆ హ్యాపీనెస్ని, అంత బాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ బీట్రూట్ అస్సలు తినలేం కదా అండి, బాగా చప్పగా ఉంది అసలు. కాకపోతే ఏదో వాటర్ తాగాలనేసి, వాటర్ సేమ్ మనం వాటర్ ఎట్లా తాగుతామో అట్లనే తాగాలి అనుకొని ఫిక్స్ అయిపోయాను. ఒక 1 వీక్ అయితే కంటిన్యూగా చేద్దామనేసి అయితే ఇక ఫిక్స్ అయిపోయానండి. ఈ హాస్పిటల్స్కు పెట్టే డబ్బులతోటి ఇలా ఫుడ్ తోటే కంట్రోల్ చేసుకోవచ్చు కదా ఏదైనా అనేసి ఇక ఇప్పుడైతే రెగ్యులర్గా ఒక 1 మంత్ అయితే, ఒక 1 వీక్ ఖచ్చితంగా తాగాలని చూస్తున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇలా మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఏవైనా చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. కాకపోతే మనం ఇవన్నీ చేయగలుగుతామా? ఒక 2 రోజులు చేయగానే 3వ రోజు బోర్ కొట్టేసి అబ్బా ఏం తాగుదాంలే అనిపిస్తుంది కదా. అట్లా కాకుండా రెగ్యులర్గా ఇలా క్యారెట్ బీట్రూట్ తాగండి. మంచి స్కిన్ అయితే చాలా గ్లోయింగ్గా అవుతుందండి. నేనైతే రెగ్యులర్గా తాగుదామనేసి ఫిక్స్ అయిపోయానండి. ఇదేనండి ఈరోజు నా చిన్న వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక ఇలా తాగలేకపోతే ఇందులో కొంచెం నిమ్మరసం, తేనె కలుపుకొని కూడా తాగొచ్చు. కాకపోతే నేను ఇందులో ఏమీ కలపకుండా తాగుదామనుకొని ఇలా ఫిక్స్ అయిపోయాను అనమాట. మా పాపకు మాత్రం కొంచెం లెమన్ వేసేసి ఇచ్చేస్తున్నాను. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, బాయ్ అందరికీ.